పక్క ప్రకృతి సౌందర్యం, వేరొక పక్కన విజ్ఞానం అందించేటువంటి దేవాలయం. ఈ రెండింటినీ సమన్వయం చేస్తూ ఒక విశిష్టమైన, విలక్షణమైన, ఒక అసాధారణమైన వ్యక్తి గురించి ఇవాళ మనం మాట్లాడుకుందాం. భూపతిరాజు లక్ష్మీనరసింహరాజు గొరగమూడి వాస్తవుడు. తండ్రి రామరాజు. సంపన్న కుటుంబం. విద్యాభ్యాసం గొరగమూడిలో, తర్వాత నరసాపురంలో టైలర్ హై స్కూల్లో. లక్ష్మీనరసింహరాజు చిన్నతనం నుండి గ్రంథ పఠనము, ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా ఉండేది. రామాయణ, భారత, భాగవతాలు ఎక్కువ చదివేటువంటి ఆలోచనలో ఉండేవారు. ఎప్పుడు ఏదో ఒక ఆలోచనలోనే ఉండేవాడు. ఇతరుల కష్టములు సహించలేకపోయేవాడు. మృదు స్వభావి. చిన్నతనమనే కంటి దృష్టి లోపం వచ్చింది. అందుచేత అతన్ని మద్రాసు తీసుకెళ్ళారు. నేత్ర పరీక్ష చేయించారు. కంటికి అద్దాలు అవసరమయ్యాయి. ఆ సమయంలోనే అడయారులో ఉన్న దివ్యజ్ఞాన సమాజంకి వెళ్తూ ఉండేవారు. తర్వాత ఎడ్విన్ ఆర్నాల్డ్ రాసినటువంటి లైట్ ఆఫ్ ఆసియా, అదే బుద్ధ చరిత్ర, తరచూ చదువుతూ ఉండేవారు. వివేకానంద స్వామి జీవిత విశేషాలు తెలుసుకోవడం జరిగింది. అక్కడే బాలగంగాధర తిలక్ ఉపన్యాసాలు అప్పుడు జరుగుతూ ఉండేవి. ఆ రోజుల్లో అక్కడికి వెళ్ళి వస్తూ ఉండేవారు. ఇలా ఉంటూ మళ్ళీ ఇంటికి వచ్చి నరసాపురంలో స్కూల్ ఫైనల్ వరకు చదువుకున్నారు. కానీ స్కూల్ ఫైనల్లో ఆయన పరీక్ష తప్పారు. అది తెలిసి ఇంటికి వెళ్లకుండా కలకత్తా చేరారు. తండ్రి ఆ పిల్లవాడు ఇంటికి రాలేదని అతనికి ఉన్న స్నేహితుడు వేరేని అడిగితే నాకేం తెలియదని ఆయన చెప్తాడు. విశాఖపట్నం వచ్చి వైద్య కళాశాలలో చదువుతున్న రామారావు అనే కుర్రాడిని అడిగితే, అదేంట్రా నిన్ననే లక్ష్మీనరసింహ నా దగ్గర డబ్బు తీసుకుని కలకత్తా వెళ్ళిపోయాడు అని చెప్పారు. అక్కడి నుంచి వీరయ్య కలకత్తా వెళ్ళేసరికి ఆయన రామకృష్ణ మిషన్ అధ్యక్షులు, రామకృష్ణుల వారి ప్రత్యక్ష శిష్యుల్లో 16 మందిలో ఒకరు అయినటువంటి శివానంద మహారాజు వద్ద ఆయన శిక్షణ పొందుతున్నారు. ఆయన ఇంటికి తిరిగి రావటానికి విముఖత చూపించారు. వీరన్న విజ్ఞప్తి మేరకు శివానంద మహారాజు లక్ష్మీనరసింహను ఇంటికి వెళ్ళమని ఆదేశించారు. ఈ విధంగా మళ్ళా ఇంటికి వచ్చారు. ఈ అబ్బాయి ఇంటికి వచ్చినా అతని దృష్టి వేరే విధంగా ఉండేది. 14/12/1917 కార్తీక బహుళ అమావాస్య అర్ధరాత్రి కట్టుబట్టలతో లక్ష్మీనరసింహరాజు ఇల్లు విడిచిపోయాడు. ఈ ప్రయాణము చాలా కఠినమైందే. చేతిలో 4 రూపాయలు కట్టుబట్టలతో బయలుదేరి ఒకచోట స్థిరముగా ఉండక కర్గపూరు, ముజఫర్పూరు, కాన్పూరు, ఢిల్లీ, హరిద్వారం, స్వర్గాశ్రమం మొత్తం ఉత్తరాది ప్రయాణాలు చేసి హిమాలయాల్లోకి దిగంబరుడుగా ఉంటూ అనేక సాధనలు చేసి 1926 చివరికి గొరగముడి వచ్చారు. ఇప్పుడు అతను ఆ రాజు కాదు, ఆయన ఒక సాధువు. గొరగముడి చేరి తనకు జర్మనీ వెళ్ళాలని ఉంది కోరిక చెప్పారు. వెంటనే తండ్రి ఏర్పాట్లు చేసి పాస్పోర్ట్ వచ్చేటట్లు చేశారు. 1927 మార్చి కొలంబో నుండి బయలుదేరి ఇటలీలో ఉన్న నేపిల్స్ నగరానికి చేరాడు. తర్వాత రోము చేరాడు. అచ్చట 3 వారములుండి ఫ్లారెన్సు, వియన్నా, ఫ్రాన్స్ నుండి జర్మనీ చేరాడు. ఇలా ఈ దేశాల్లో ఉంటున్నప్పుడు ఈయన ఇచ్చే ఉపన్యాసాల వల్ల ప్రభావితులైన మేధావులు వారికి ఏ ఇబ్బంది రాకుండా ఏర్పాట్లు చేసేవారు. ఈ విధంగా వీరు డ్రెస్డెన్ చేరారు. డ్రెస్డెన్ జర్మనీలో ఒక నగరం. ఇక్కడ సుమారు 15 ఉపన్యాసాలు తన సాధన గురించి చెప్పారు. ఆ ఉపన్యాసాల ఫలితంగా ప్రొఫెసర్ డెంబర్తో పరిచయం అయింది. ఆ స్వామిగారికి డెంబర్ గారితో తమకు థియరీ ఆఫ్ రిలేటివిటీ సిద్ధాంతం గురించి, న్యాచురల్ సైన్సెస్ గురించి చదవాలని కోరిక ఉంది అని వ్యక్తం చేశారు. డెంబర్ గారు ఆనాటి విద్యామంత్రితో ఆ విషయం ప్రస్తావించి వారు మన సాధువు గారిని పరీక్షించి ఇతను యోగ్యులే అని నిర్ణయించి ఒక కాలేజీలో ఉపన్యాసాలు వినటానికి పర్మిషన్ ఇచ్చారు. మన ఈ డాక్టర్ టెష్మేన్ గారి వద్ద ట్యూషన్ తీసుకోవడం ప్రారంభించారు. వినేది దినానికి ఒక అరగంట. 6 నెలల కాలంలో క్యాలిక్యులస్, కెమిస్ట్రీ, ఫిజిక్స్లో అన్ని సబ్జెక్ట్స్, హీట్, లైట్, ఎలక్ట్రిసిటీ అన్నీ నేర్చుకుని రోజుకు 14 గంటల కాలం బసలోనే పరిశ్రమ చేసేవారు. వీటన్నిటి మీద పరీక్షలు రాసి 1927 నవంబర్లో ప్రవేశ పరీక్షలో ప్రథమ స్థానంలో ఉత్తీర్ణత పొందారు.
తర్వాత మౌఖిక పరీక్షలో మొత్తానికి డిస్టింక్షన్లో ఉత్తీర్ణులయ్యారు. తర్వాత కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో పరిశోధనకు అనుమతి లభించింది. ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు పరిశోధన, తర్వాత గణితం, భౌతిక శాస్త్రం వరకు ఉపన్యాసములకు హాజరవటం, తర్వాత 2:30 నుంచి 6 గంటల వరకు పరిశోధన. మళ్ళా ఈ విధంగా పరిశోధనలు చేస్తున్నప్పుడు జరిగిన ప్రమాదం వల్ల స్వామీజీ మరలా భారతదేశం వచ్చేవలసి వచ్చింది. 1923లో టెహ్రాన్ రాజుగారితో జర్మనీ వెళ్ళటం, 1933లో తీరా అక్కడికి వెళ్ళేసరికి హిట్లర్ రాజ్యాధికారంలో ఉండటం, ఫలితంగా ప్రొఫెసర్ డెంబర్ జర్మనీ నుండి తరిమివేయబడడం జరిగింది. యూదు కాబట్టి. అక్కడి నుంచి డెంబర్ స్నేహితుడైనటువంటి షోడ్రేలెష్కు లేఖనం రాయడం జరిగింది. ప్రాగ్ చేరటం జరిగింది. అచ్చట వారు పిహెచ్డికి కావలసిన డిప్లొమా ఇచ్చారు. డిక్షే గురించి మనం డిక్షే తన ల్యాబొరేటరీలో పనిచేయడానికి డొల్షే తన ల్యాబొరేటరీలో పనిచేయడానికి ఎక్స్రే స్పెక్ట్రోస్కోపీలో పరిశోధనలు అనేక వ్యాసాలు రాయడానికి అవకాశం లభించింది. యూనివర్సిటీ వారు తమ థీసిస్కు యూనివర్సిటీ డిఎస్సి డిగ్రీ ఇచ్చింది. 1936 జూలైలో ఈ డిగ్రీ వచ్చింది. 1936 మన హీరో స్వామీజీ బొంబాయి వచ్చారు. తర్వాత టెహ్రీరాజు వారి ఆహ్వానం మేరకు ప్రతాపనగరం చేరారు. ఆ సమయంలో రాజావారు స్వామికి వచ్చిన లేఖలన్నీ చూస్తూ అందులో స్వామి కొనరిగ్ అనేటువంటి ప్రొఫెసర్కి ఐసోటోప్స్ లభ్యమయ్యే ప్రాంతం లభ్యమగునా అని అడగడం ఉత్తరం, దానిపై కేంబ్రిడ్జ్ వెళ్ళమని జాబు చూసి టెహ్రీ రాజావారు యూరోప్ వెళ్తారా అని అడిగారు. ఆ విధంగా ఆయనకి మళ్ళా యూరోప్ ఏర్పాటు చేశారు. ప్రాగ్ చేరాక పరిస్థితులు బాగులేక 1939లో ఇంగ్లాండ్ చేరాడు. ఆనాటి ప్రసిద్ధులైన శాస్త్రవేత్తలతో పరిచయం అయింది ఈ సాధుజీకి. ఈ విధంగా వారు అక్కడ ఉండేటువంటి శాస్త్రజ్ఞులు ఆనాటికి థామ్సన్ను గుర్తించారు. తమ పరికరాలను ఉపయోగించుకోమని అనుమతి ఇచ్చారు. ముఖ్యంగా న్యూట్రాన్ కనుగొన్నటువంటి చాడ్విక్ ఆయనకు చాలా సహాయం చేశారు. అచ్చట ఈయనకి మళ్ళీ పిహెచ్డి వచ్చింది. తర్వాత స్వామీజీ అమెరికాలో ప్రసిద్ధ యూనివర్సిటీల్లో ఉపన్యాసం చేశారు. ఇలాగ మిచిగాన్ యూనివర్సిటీలో చాలా ప్రయోగాలు చేశారు. 1947లో స్వామీజీ భారతదేశానికి వచ్చారు. 1949లో డిసెంబర్లో స్వామీజీ శిష్యులైన మవలంకర్ మొట్టమొదటి మనకు స్పీకర్ నెహ్రూ గారికి పరిచయం చేశారు. ఆ విధంగా ఆయన నేషనల్ ఫిజికల్ ల్యాబొరేటరీలో అసిస్టెంట్ డైరెక్టర్గా నియమించబడ్డారు 18/5/1950. తర్వాత 1953-54లో ఆనాటి వైస్ ఛాన్సలర్ విఎస్ కృష్ణ గారు యూనివర్సిటీలో న్యూక్లియర్ ఫిజిక్స్ డిపార్ట్మెంట్ని ఏర్పాటు చేయగా దానికి ఈయన్ని అధిపతిగా ఉండమని కోరడం, ఆయన ఆ విధంగా అధిపతిగా రావడం జరిగింది. ఈ స్వామీజీ ఎవరో కాదు, స్వామి జ్ఞానానంద. ఇతని జన్మదినం 5/12/1896. అంచేత 5 డిసెంబరు స్వామి జ్ఞానానంద జయంతి. ఈ విధంగా విద్యార్థులంతా గుర్తించవలసింది ఏంటి అంటే, పట్టుదల ఉండి సాధన చేస్తే ఏ స్థాయికైనా వెళ్ళగలగడం జరిగింది అని నిరూపిస్తుంది ఈయన జీవిత చరిత్ర.